దావీదు తరమబడుతున్నప్పుడు ఒకానొక సందర్భంలో ఏం చేస్తున్నాడంటే ఫిలిస్టీల దేశానికి వెళ్ళి దాక్కున్నాడు. ఎక్కడికి వెళ్ళినా సౌలు రాజు వస్తున్నాడు, పట్టుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాడు, చంపడానికే ప్రయత్నం చేస్తున్నాడు. అసలు చంపడానికి కారణం ఏమిటి అంటే కారణం అక్కడ ఏమీ లేదు. దావీదు గొలియాతును చంపిన తర్వాత ప్రజలందరూ సౌలు రాజు కంటే ఎక్కువగా దావీదును మెచ్చుకున్నందుకు సౌలు రాజుకు కోపం వచ్చి నాకంటే ఎక్కువగా మెప్పు పొందుతున్నాడు, ఇతను బ్రతకడానికి వీలు లేదు అని తలంచినాడు సౌలు రాజు. అంతకు మించి దావీదు చేసిన తప్పు ఏమీ లేదు అక్కడ. మనం కూడా కొన్ని సందర్భాలలో మంచి చేస్తున్నప్పుడు మనల్ని ప్రజలు వ్యతిరేకమైన మాటలు అనటం, మనల్ని చులకనగా చూడటం, ఇలాంటివి మనము తృణీకరించబట్టం చూస్తూ ఉంటాం కదా. మనం మంచి చేసి కీడు అనుభవిస్తే దాని విషయంలో దేవుడు జోక్యం చేసుకోబోతున్నాడు. ఆమేన్. దావీదు విషయంలో కూడా దావీదు మంచి చేసి అతను కీడు అనుభవిస్తున్నప్పుడు దేవుడు అతన్ని జోక్యం చేసుకున్నాడు, అతని విషయంలో జోక్యం చేసుకున్నాడు, తప్పిస్తూ వస్తున్నాడు. దేవుడే దావీదును తప్పిస్తున్నాడు అని వాక్యం సెలవిస్తుంది.